హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక వీడియో తీయబోతున్నాను. సో అదేంటంటే లావెండర్ ఫ్లవర్స్. సో మనకి కావాల్సిన థింగ్స్ ఒక గమ్ బాటిల్, పేపర్స్ అండ్ సిజర్. మీకు కావాల్సినంత పేపర్స్ తీసుకోండి అండ్ స్టిక్స్. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, సైడ్స్ తీసుకొని సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సో దాని తర్వాత సిజర్తోని కట్ చేసుకోండి, స్టిక్ తీసుకోండి. చేసుకోవాలి ఫ్రెండ్స్, హ్యాండ్తో లేదా సిజర్తో. నెక్స్ట్ మీకు ఇష్టమైన కలర్ పేపర్ తీసుకోండి. సో నెక్స్ట్ మీరు ఒక సైడ్ కట్ చేసుకోండి, ఇలా ఒక సైడ్ కట్ చేసుకోండి, ఇలా ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ సైడ్ నాకు ఈక్వల్గా లేదు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మీరు గమ్ తీసుకోండి ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఇలా క్రాస్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీరు ఏం చేసుకోవాలంటే హ్యాండ్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో స్ప్రెడ్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా కట్ చేసుకోండి. సిజర్తో మీకు కావాలంటే లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. లైన్ డ్రా చేసుకుంటే బాగా వస్తుంది. మీరు పైన గ్యాప్ ఇవ్వాలి. ఇలా కట్ చేసుకోండి స్ట్రైప్స్ లాగా.
ఇలా అయ్యేంత వరకు చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు స్టిక్ తీసుకోండి. నెక్స్ట్ మీరు పేపర్కి గమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు దీని మధ్యలో స్టిక్ పెట్టుకోండి. ఇలా రౌండ్గా రోల్ చేసుకోండి. క్రాస్గా పెట్టుకుంటే సైజ్ పెద్దగా వస్తుంది అండ్ మంచిగా పెద్దగా వస్తుంది. సో ఇది ఇలా రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రాస్గా తీసుకుంటే కంటిన్యూ చేస్తే నీట్గా ఉంటుంది మన ఫ్లవర్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇలా కింద దాకా కంటిన్యూ చేస్తున్నాను. సో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. సో నీ ఫ్లవర్ నే ఈక్వల్గా స్టిక్ చేసుకున్నాను. మీరు టేప్ వేసుకోండి, ఎందుకంటే లావుగా వచ్చింది నాకు. లేకపోతే గమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా సైడ్కి గమ్ పెట్టుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నా కలెక్షన్ అండ్ ఆర్ట్స్. సో ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you for watching this video. Bye bye. See you in the next video.